జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగులు భారీ ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులు ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చారు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎం నర్సుగా విధులు నిర్వహిస్తున్న వారు 22 ఏళ్ల క్రితమే రాత పరీక్ష ద్వారా ఎంపికైనప్పటికీ వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందడం లేదని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 350 మందికి ప్రమోషన్లు ఆపారని, ఎందుకోసం ఆపారనేది ఇప్పటి వరకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్టీయూ నాయకులు, తెలంగాణ నాయకులు హర్షవర్ధన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను విన్నవించినట్లుగా తెలిపారు. ప్రభుత్వం జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇచ్చారు. 22 సంవత్సరాలుగా ఈసీఏఎన్ఎంగా పనిచేస్తున్నాం సార్. మేము ఆల్రెడీ 2002లో రాత పరీక్ష రాసి వచ్చిన వాళ్ళము. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంటికి 4 సార్లు రావడం జరిగింది సార్. 4 సార్లు కూడా మధ్యలో పోలీసు వాళ్ళు మధ్యలో నుంచే పంపిస్తున్నారు మమ్మల్ని. మేము టోటల్ మెంబర్స్ 1900 మెంబర్స్లో ఉన్నాము. ప్రతి ఒక్కరు రెగ్యులర్ అయినరు. మాకు మాట్లాడే పరిస్థితి కూడా రావట్లేదు సార్. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఏదో తప్పించి మాకు ఏది కాకుండా చేస్తున్నారు. దయచేసి సార్, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మేము చాలా అనుభవించినాం. మీరు వస్తేనన్నా కానీ మేము బాగుపడతాం సార్. మా పిల్లల జీవితాలు, మా జీవితాలు బాగుపడతాయని ఎంతో ఆశపడి ఇక్కడ వరకు వచ్చాం సార్. దయచేసి ఒక 2 నిమిషాలు పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని మా మొర ఆలకించండి సార్. దయచేసి మమ్మల్ని బతకనియండి సార్. దయచేసి ఒక్కసారి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్. దండం పెడతాం సార్, మీ కాళ్ళు పట్టుకుంటాం సార్. అలాగే ఈ జీవోని కంపల్సరీ రద్దు చేసి మా స్థానికత మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. 48 గంటల్లోపే మాకు ఇది 317 జీవో గురించి మేము నిర్ణయం తీసుకుంటామని మాట్లాడిరు సార్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ షెడ్యూల్స్ వస్తాయి అనేటువంటి వార్తలు వస్తున్నప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రమైన ఆందోళన ఉంది. కనుక నిన్న కింది స్థాయి నుంచి ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ రాకముందే మన యొక్క 317 విషయాన్ని ఏదో ఒకటి పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రాలు ఇద్దామని తీవ్ర స్థాయిలో అందరూ కూడా వివిధ జిల్లాల నుంచి ఇక్కడ రావడం జరిగింది. 6 డిసెంబర్ 2021 రోజు విడుదల చేసినటువంటి 317 జీవో వల్ల స్థానికతను కోల్పోయి, స్థానికతనే కాకుండా కుటుంబాలకు కూడా దూరంగా ఉద్యోగ విధి నిర్వహణ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి నిన్న సాయంత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేనే వ్యక్తిగతంగా కలిసి వీరికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయగా, ఆల్రెడీ మనం మేనిఫెస్టోలో పెట్టాము. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశాము. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఆధారంగా వారికి ఖచ్చితంగా న్యాయం చేద్దాము, ఇది మనం చేసినటువంటి ప్రామిస్ అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అతి త్వరగా, ఎందుకంటే నిన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్లో ముఖ్యమంత్రి గారే సచివాలయానికి వెళ్ళలేదు, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఇది లేదు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు పాలనలో కంప్లీట్గా నిమగ్నమై ఉన్నటువంటి తరుణంలో 317 వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ కూడా టెక్నికాలిటీస్ను, లీగాలిటీస్ను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేసే ప్రక్రియను మొదలుపెట్టే దిశగా మేము పోరాటం చేస్తాం.